సో రైట్, ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దంటూ కూడా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ని తీసేయాలంటూ కూడా విద్యార్థి ఉద్యమ సంఘ నాయకులు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. సో మరి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి మరి పొద్దుట నుండి 2 గంటల నుండి ధర్నా చేస్తున్నారు, గత వారంకి రోజుల నుండి కూడా ధర్నా చేస్తా ఉన్నారు, అయినా కూడా సర్క్యులర్ పై ఇలాంటి చర్చ జరగట్లేదు, ఏం చెప్తారు మరి? ఎట్లా? దాదాపు 13 నుంచి 15 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యులర్ కు వ్యతిరేకంగా అనేకమైనటువంటి పోరాటాలు, అనేకమైనటువంటి రోజుకొక కార్యక్రమం పిలుపునిచ్చుకొని తెలంగాణ ఉద్యమం తరగా ఏ విధంగా అయితే తెలంగాణ కోసం పోరాడినో అదే పోరాట మార్గంలో, అదే గాంధేయ మార్గంలో ఏదైతే సర్క్యులర్ కు వ్యతిరేకంగా సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని అనేకమైన ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కాదు, ఇది కాకీల పాలన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంటేనే ఈరోజు ఎమర్జెన్సీ పాలన తలపిస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. 16 నెలలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తుంది? అడిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, ఎక్కడ పడితే అక్కడ దేశ చరిత్రలో దేశానికి అన్నం పెట్టే రైతులను బేడి సంఖ్యలేసిన చరిత్ర ఒక మూర్ఖపు పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ కాదా అండి? ఉస్మానియా యూనివర్సిటీలో సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను అడిగితే అక్రమంగా వాళ్ళ వికలాంగులను చూడకుండా కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు అనేకమైనటువంటి అక్రమ కేసులు. అంటే గత 10 సంవత్సరాలు గడిల పాలన, నిర్బంధ పాలన జరిగింది. సో ఇప్పుడు దాని నుండి విముక్తి కలిగి ప్రజాపాలన వచ్చింది, స్వేచ్ఛ కలిగించినాం, అరెస్టు లేవు, ఏం లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు. అయ్యా మీడియా విలేకరులల్లా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ప్రజారంజకమైన పరిపాలన సాగుతున్న సందర్భంలో మీ మీద ఈ రోజు ఆంక్షలు విధించాడు. మొన్న ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? యూట్యూబ్ ఛానల్ మీద కేసులు పెట్టలే. అయ్యా అవసరం ఉన్నప్పుడు ఓడడం వల్ల, అవసరం తినకపోవడం వల్ల పడిన విధంగా అంటే నీ వరకు వస్తేనే ఈ రకంగా ఉంటుందా? అంటే తెలంగాణ రాష్ట్రంలో గడిల పాలన జరిగేది కాంగ్రెస్ పాలన. ఈరోజు ప్యాలెస్ హౌస్ కు పరిపాలన ఎవరు సాగిస్తున్నారండి? నువ్వు అధికారంగా ఇంటిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నావు అంటేనే నీది గడిల పాలన. నువ్వే చెప్పుకున్నావు కదా, మా తాత పోలీస్ పడ్డలు, నేను పోలీస్ పడ్డలు అని నరికినావు కదా. అంటే నువ్వు ఏ రకంగా నరుకుతున్నావు? నువ్వు ఒక ప్రజాపాలన అంటే పేరు మీద నీకు పాలించడం చేతనైతలేదు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం నీకు చేతనైతలేదు కాబట్టి ఆ పని కాకిల కప్పేపినవు. ఈ ఎమర్జెన్సీ పాలన ద్వారా ఏదో అంటే సైడ్ ట్రాక్ పాలన చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి దొంగామిల పేరు మీద ఇచ్చినటువంటి సందర్భంలో ఇలాంటి సర్కులర్ తీసుకొస్తున్నావు. నువ్వు ఎన్ని సర్కులర్ తీసుకొచ్చినా అనేకమైనటువంటి పోరాటాల ద్వారా ఏదైతే తెలంగాణ ఉద్యమ పోరాటము, వందే మాతర ఉద్యమం పూర్తి తీసుకొని డెఫినెట్ గా మేము మీ యొక్క పోరాటం చేసేదాకా, మీరు వెనకకు తీసుకునేదాకా వస్తుందా డెఫినెట్ గా మేము పోరాటం చేస్తాం. ప్రజాపాలనలో నిరుద్యోగులు లేరు, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను, ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డికి బహిరంగ సవాలు విసురుతున్నా. అరే రేవంత్ రెడ్డి సన్యాసి, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల కాలంలో నువ్వు ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎగ్జామ్ పెట్టింది, అన్ని పెట్టింది. ఓన్లీ కోర్టుల కారణంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఆర్డర్ కాపీ ఇస్తే మీరు ఇచ్చినట్ట. మందికి పుట్టిన పిల్ల మా పిల్లని ముద్దాడే సంస్కృతికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిగదారిందంటే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డికి ఒకరే సవాల్ చేస్తున్నా. 60,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టయితే నేను 100% మేము దేనికైనా సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? మేము నిరూపిస్తాం. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాపాలనలో ఉస్మానియా యూనివర్సిటీ దళిత వీసీని కూడా అపాయింట్ చేసింది మా ప్రభుత్వం అని చెప్పేసి గొప్పలు చెప్పారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్టీ ఎస్టీ బీసీలను మా కళ్ళను మాకే ఓడిపించిన రకంగా ఉస్మానియా యూనివర్సిటీ మావోడే, ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ మావోడే, అన్ని మావోడే. అంటే మావోలతోని మా కాళ్ళు ఓడిపించే కుట్రలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెరదిప్పిందంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమున్నదన్న ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మావోడు మాకే ఈరోజు కుట్టిన విధంగా, ఈరోజు కుట్టే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలాంటి సర్కులర్ వెనుక కాంగ్రెస్ పార్టీ లేదనుకుంటురా? 15 రోజులుగా అనేకమైనటువంటి పోరాటాలు చేసి అనేకమైనటువంటి ఉద్యమాల ద్వారా ఈరోజు మేధావులను చెప్పుకుంటున్న ఆకునూరు మురళి ఎడివేండయ్యా. ఆయనకు ఉద్యోగం వస్తే ఆయనకు ఒక బొక్కేశ్వరి సైలెంట్ అయిపోయాడు. అయ్యా కోదండరామ్ గారు ఏడవన్నావయ్యా, నీకు ఎమ్మెల్సీ పదవి రాగానే ఉస్మానియా యూనివర్సిటీ సంఖ్యలు ఏమైనావయ్యా? నీ దగ్గరికి వస్తే ఏం చెప్పినావు? అయ్యా నీ ఇల్లు ముట్టడిస్తాం కోదండరామరెడ్డి, ఏం తమాషా చేస్తున్నావా? అధికారం ఉన్నప్పుడు నువ్వు అప్పుడు పొంగనాలు కొట్టినావు కదా, అది చేస్తాం ఇది చేస్తాం ఏదో నరికినావు కదా. ఇప్పుడు ఏది వేయింది కోదండరామ్ గారు? 100 సంవత్సరాలు చరిత్ర కలిగినట్టు ఉస్మానియా యూనివర్సిటీ సంఖ్యలు వేస్తే నీ గొంతు మూగవైంది ఎందుకయ్యా? అంటే ఒక బొక్క ఎమ్మెల్సీ పదవి రాగానే ఉస్మానియా యూనివర్సిటీ తాకట్టు పెట్టినావా ఉద్యమాన్ని వాళ్ళకు? బిడ్డ ఖబర్దారని హెచ్చరిస్తున్నావా కోదండరామరెడ్డిని? మరి
సర్క్యులర్ గానే రిటర్న్ తీసుకోకపోతే ఏంటి మరి ఫర్దర్ గా కార్యాచరణ పోరాటం ఇట్నే కొనసాగుతుంది? 100% కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ గద్దె దింపేదాకా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తి, సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తి, వందే మాత్రం ఉద్యమం పూర్తిగా ఈ గడ్డ అనేకమైనటువంటి ఉద్యమాలకు పూర్తి గడ్డ అయినటువంటి ఉస్మానియా గడ్డ మీద అనేకమైన ఉద్యమాల నేపథ్యం ఉన్నది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి సర్కులర్ వెంటనే వెనుక తీసుకోపోతే మిలిటెంట్ పోరాటాలు కాదు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అనేకమైన కొన్ని చెప్పలేకపోతున్నాము. 100% చేసి చూపిస్తాం. 100% దీన్ని వెనుక పోయేదాకా మేము పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ఉస్మానియా క్యాంపస్ లో విద్యార్థి సంఘ నాయకులందరూ PDSU గానీ, SFI గానీ, అటు BRS గానీ ఇలా అనేక సంఘ నాయకులందరూ కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి. గత రెండు గంటలుగా ఇక్కడ ఎండలో కూర్చొని కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ VC గారు ఏదైతే జారీ చేసిన సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే ఈ పోరాటం కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే రిటర్న్ తీసుకుంటారో అప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది అని కూడా విద్యార్థి నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో నవీన్, యోయో టీవీ.